జాతీయ బీసీ సంక్షేమ సంఘం కోర్ కమిటీ సమావేశం గుజ్జా సత్యం అధ్యక్షతన స్థానిక సంస్థల రిజర్వేషన్లను 42% పెంచిన తరువాతనే ఎన్నికలు జరపాలి. ఆర్ కృష్ణయ్య స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను 42%కు పెంచుతూ ఉత్తర్వులు జరపాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, ఊరువాడలో ఉద్యమం చేస్తామని రాజ్య సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ఈ రోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం కోర్ కమిటీ సమావేశం గుజ్జా సత్యం అధ్యక్షతన జరిగింది. సుప్రీంకోర్టుకు ఎవరైనా వెళ్లినా బీసీల కేసు గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే జనాభా లెక్కలు ఉన్నవి. అసెంబ్లీలో చట్టం చేశారు. అలాగే సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఓ కేసులో 50% సీలింగ్ ఎత్తివేసింది. ఇప్పుడు అన్ని కోణాలలో చూస్తే గెలిచే అవకాశం ఉంది. చట్టపరమైన, న్యాయపరమైన, రాజ్యాంగపరమైన అవరోధాలు లేవు. కావున సుప్రీంకోర్టులో కేసు గెలుస్తుంది. కావున తమరు జోక్యం చేసుకుని వెంటనే జీవో తీసి ఎన్నికలు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరికొద్ది క్షణాల్లో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం, మీడియా సమావేశం జరుగుతుంది. మీరు మొబైల్స్ కొంచెం సైలెంట్గా పెట్టుకోవాల్సిందిగా మీడియా మిత్రులకు, బీసీ సోదరులకు పరిశీలిస్తున్నాం. కార్యక్రమాన్ని సభాధ్యక్షులు గుజ్జా సత్యమన్న గారు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కోరుచున్నాం. తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్ బీబీసీ ప్రపంచ నివేదికలుగా తెలంగాణలో అందరూ ఆశ్చర్యపోయే విధంగా బీసీ వాదం ఉందని చెప్పి అనుకున్నాను. అంతేకాదు పార్టీ గాంధీ కూడా బీసీ వాదం ఎత్తి మీద ఎత్తుకున్నాయి. ఒకవైపు రాహుల్ గాంధీ బీసీ వాదం ఎత్తుకున్నాడు, ఒకవైపు బీసీను ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి బీజేపీ ఎత్తి మీద ఎత్తుతుంది. పార్టీలు, జాతీయ పార్టీలు, కేంద్ర ఇంటెలిజెన్స్, ప్రపంచ నివేదికలన్నీ ఈ రాష్ట్రంలో బీసీ పిల్లలు, యువకులు బీసీలకు ముఖ్యమంత్రి చేయాలి, బీసీల రాజ్యం వేయాలన్న బలంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లను ముఖ్యమంత్రి గారు బిల్లు పెట్టారు. నా పేరు ఈ బిల్లు ఏం చేయాలి? గవర్నర్ గారి ఆమోదం పొందినాక జీవో తీసి ఎన్నికల నోటిఫికేషన్ చేయాలి. విద్యా ఉద్యోగాలతో పాటు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ల విషయంలో కేంద్రానికి పంపాలి. 9th షెడ్యూల్ పెట్టాలి. ఆ తర్వాత అఖిల పక్షాన్ని తీసుకుపోయి ప్రధానమంత్రి. అలాగే మీడియా మిత్రులందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. మరి గత 15 రోజుల క్రితం తెలంగాణ గవర్నర్ గారి దగ్గర నుంచి రాష్ట్రపతికి చేరిన తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్ పైన మనం తదుపరి కార్యాచరణ ఏం చేయాలి, బీసీ సంఘాలు ఉద్యమాన్ని పందాన్ని ఎటువైపు తీసుకెళ్ళాలి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాబట్టాల్సిన ఏంటి, కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టాల్సిన ఏంటి, మరి భవిష్యత్తు కార్యాచరణ ఎట్లుండాలి అనేది రూట్ మ్యాప్ కోసము ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మిత్రులందరూ కూడా సమయభావాన్ని దృష్టిలో పెట్టుకొని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.